వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వైసీపీ మాజీలనే ఏప్రిల్ ఫుల్ చేసిన అధినేత అయితే ఆ అధినేతనే వైసీపీ మాజీ మంత్రి ఏప్రిల్ ఫుల్ చేశారా? ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీలో బాగా వినిపిస్తోంది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఈ మాట ఎంత నిజమో సొంత పార్టీ నేతలను జగన్ ఏప్రిల్ ఫుల్ చేస్తే చివరికి అధినేతను మాజీ మంత్రి ఫూల్ చేశారనే మాట వైసీపీలో బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వైసీపీ నేతలు సైతం తిక్క బాగా కుదిరింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్ అనేది చిన్నపిల్లలు సరదాగా అనే మాట. అది ఇప్పుడు రాజకీయాల్లో బాగా పాపులర్ అయ్యింది. తెలిసి చేసినా తెలివి తక్కువతనంతో చేసినా సరే కొంతమంది తాము చేసే కామెంట్లతో ఫూల్ అవుతారు. చివరికి అపార రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులు కూడా అధినేత మాటలు నమ్మి ఇప్పుడు ఫూల్ అయ్యారనే మాట బాగా వినిపిస్తోంది. ఏప్రిల్ ఫూల్ అంటూ అంతా సరదాగా ఎగతాళి చేస్తారు. ఇప్పుడు ఇదే మాట రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలను ఆ పార్టీ నేతలు గుడ్డిగా నమ్మేశారు. జగన్ ఆదేశాలతోనే విశాఖపట్నం రాజధానిగా ఉండాలని అప్పుడు మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు కూడా. అయితే తాజాగా అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని లోక్సభలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే ఆ వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అమరావతిపై మరోసారి తన మనసులో మాట బయట పెట్టారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ చేయలేదా అని ప్రశ్నించారు. అలాగే అమరావతిలో డబ్బులు వృధా అవుతున్నాయని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను మావిగన్ అని పేరు పెట్టి రాజధానిగా అభివృద్ధి చేయాలని వింత ప్రతిపాదన చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను కమెడియన్లుగా మార్చేసింది. ఉత్తరాంధ్ర మాజీలతో ఒక విధంగా, లోక్సభలో మరో విధంగా మాట్లాడిన వైసీపీ అధినేత ప్రజల్లో ఏప్రిల్ ఫూల్ అయ్యారు. అయితే ఇక్కడ మరో చర్చ కూడా కొనసాగుతోంది. మాజీ మంత్రులను ఏప్రిల్ ఫూల్ చేసింది ఎవరు అనే ప్రశ్న. అధినేత మాటలను గుడ్డిగా పాటిస్తున్న వారికి అనుభవంతో కానీ వాస్తవం తెలిసి రాలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, అదేమిటంటే ఏప్రిల్ ఫూల్ అయ్యింది మాత్రం నిజం. మావిగన్ ప్రకటన చేయించి జగన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి ఆయనను కూడా ఏప్రిల్ ఫుల్ చేసిన ఘనుడెవరు అనే ప్రశ్న ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా కలవరపెడుతోంది. అసలు అధినేతను ఇంతలా కామెడీ పీస్ చేసింది ఎవరు అని చర్చించుకుంటున్నారు కూడా. జగన్ కు మావిగన్ సలహా ఇచ్చిన వైసీపీ మాజీ మంత్రి అంట. జగన్తో మావిగన్ ప్రకటన చేయించిన మాజీ మంత్రి ఆయనను ఏప్రిల్ ఫుల్ చేశారనే రసవత్తరమైన చర్చ వైసీపీలో జోరుగా జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే జగన్ రెడ్డి మావిగన్ ప్రకటన తర్వాత ఆహా ఓహో అంటూ పోటీపడి మరీ ప్రకటనలు చేసిన వైసీపీ మాజీలు, నాయకులు కూడా ఏప్రిల్ ఫుల్ అయ్యారనేది సొంత పార్టీ నేతల మాట. కొసమెరుపు ఏంటంటే సోషల్ మీడియాలో జగన్ మావిగన్ రాజధాని ప్రకటనపై అటు వైసీపీ మద్దతుదారులు, ఇటు టీడీపీ మద్దతుదారులు పోటీపడి ఎవరికి తోచినట్లు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఆయా పోస్టుల్లో ఏప్రిల్ ఫుల్ ఎవరెవరు అయ్యారో వారి పేర్లతో సహా పోస్టులు పెడుతున్నారు కొందరు. ఇంతకు ఏప్రిల్ ఫుల్ చేసింది ఎవరో, అయ్యిందెవరో అని సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తోంది.